ఈ సీజన్లో ఆర్సీబీ తరపున చెత్త బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్క ప్లేయర్ మ్యాక్స్వెల్. మరో ప్లేయర్లు ఎవరైనా కానీ ఒక మ్యాచ్ కాకపోయినా ఇంకో మ్యాచ్ అయినా ఆడారు. మ్యాక్స్వెల్ అయితే మరీ ఘోరం. నిన్న జరిగిన ఇంట్రెస్టింగ్ అండ్ గెలవాల్సిన పోరులో డక్అవుట్గా వెనుదిరిగాడు. అసలు వరల్డ్ కప్ అంటే ఒంటి కాలు మీద ఆడే మ్యాక్స్వెల్ మరి ఇలాంటి ఐపీఎల్ సీజన్కి వచ్చేసరికి ఏమో. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మరో 15-20 పరుగులు యాడ్ చేసి ఉంటే బెంగళూరు ఖచ్చితంగా విజయం సాధించి ఉండేదని చాలామంది ఫ్యాన్స్ మన ఛానల్కి కామెంట్స్ ద్వారా మెన్షన్ చేస్తున్నారు. నిజమే, మరో 15-20 రన్స్ కనుక ఎక్స్ట్రా చేసి ఉంటే ఖచ్చితంగా రాజస్థాన్ మీద ఒత్తిడి పెరిగేది. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించేది. నిన్న డెత్ ఓవర్స్లో సిరాజ్ 2 వికెట్లు తీయటం బాగా ప్లస్ అయినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాకీ ఫెర్గ్యూసన్ విఫలమయ్యాడు. నిన్నటి మ్యాచ్లో దినేష్ కార్తిక్ మరీ చెత్త బ్యాటింగ్ చేశాడు. 13 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు మాత్రమే. ఇదే సీజన్లో దినేష్ కార్తిక్ 38 బంతుల్లో 80 పైగా పరుగులు చేసిన మ్యాచ్ కూడా ఒకటి ఉంది. తన సహజ శైలికి విరుద్ధంగా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంలో ఆర్సీబీ ఈరోజు మ్యాచ్ ఓడిపోయిందని చాలామంది ప్రేక్షకులు కామెంట్ ద్వారా మెన్షన్ చేస్తున్నారు. ఇది కూడా వాస్తవమే. సహజంగా దినేష్ కార్తిక్ 13 బంతులు ఎదుర్కొన్నప్పుడు 200 స్ట్రైక్ రేట్తో ఆడితే కనీసం 30 పరుగుల దాకా స్కోర్ చేస్తాడు. అలాంటి బ్యాట్స్మెన్ మరీ 11 పరుగులు చేయడంతో మ్యాచ్ ఓడిపోయిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరేమంటారు? ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తారు అన్నది కామెంట్ చేయండి. అయితే మ్యాచ్ అనంతరం మీరు ఓడిపోవడానికి గల రీజన్ ఏంటి అని కోహ్లీని అనిల్ కుంబ్లే అడిగితే కొన్ని మ్యాచ్ క్యాచెస్ డ్రాప్ చేశాం. ముఖ్యంగా మ్యాక్స్వెల్ పవర్ ప్లేలో ఒక బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్ని జారవిడిచాడు. ఫలితంగా అది కూడా ఒక రీజన్ మా మీద ఒత్తిడి పెరగడంలో అని కూడా చెప్పాడు. నిన్న బెంగళూరు తరపున కష్టపడి ఆడిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే విరాట్ కోహ్లీ మాత్రమే. ఎందుకంటే నిన్న ఎవరు వికెట్ తీసినా కానీ తన వికెట్ తీసినట్టు చీరప్ చేస్తూ మంచి ఉత్సాహాన్ని అయితే జట్టులో నింపాడు. కానీ జట్టు ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందినట్టు కోహ్లీ పేర్కొన్నాడు.